కాబట్టి సింధు ప్రాంతాన్ని అరబ్బులు మన భారతదేశమే దండెత్తక ముందు ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే హిందూ రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఒకప్పుడు ఆ హిందూ దేశాలన్నమాట. ఏది అప్పటి ఆ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక బౌద్ధ దేశం, కంప్లీట్గా బుద్ధిస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. అక్కడ హిందూ దేవాలయాలు ఉండేది, పెద్ద మొత్తంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు అక్కడ వాళ్ళు ఇస్లాం రాకముందు. కనిష్కుడి కాలంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంతా కూడా బౌద్ధ మతం హిందూ మతం ఎక్కువ ఉండేది. ఇస్లాం వచ్చిన తర్వాత ఆ మతాలు అంతరించిపోయాయి అక్కడ. ఓకేనా? కాబట్టి ఇప్పుడు సింధు ప్రాంతాన్ని దాహిర్ ఎవరు పరిపాలిస్తున్నారు? సింధు ప్రాంతం. సో సింధు ప్రాంతాన్ని పరిపాలించే రాజు అంటే దాహిర్ అనమాట. ఈ దాహిర్ పరిపాలిస్తూ ఉంటప్పుడు ఒక్కసారి అరబ్బులు వచ్చి అతని మీద దండయాత్ర చేస్తారు. అరబ్బులు పెద్ద సైన్యాన్ని తీసుకొస్తారు. అరేబియాలో అశ్వదళం చాలా గొప్పగా ఉంటుంది. అశ్వదళం తురగదళం అంటాం కదా, గుర్రాలు. ఆ దళం ఎందుకంటే అరేబియాలో చాలా గుర్రాలు ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, 6 feet ఉంటాయి, చాలా పెద్ద గుర్రాలు, బలంగా ఉంటాయి, దేహదారుద్యంగా. సో యుద్ధాలకు బాగా పనికొస్తాయి అన్నమాట అవి. కాబట్టి అరబ్బులకి అదొక అడ్వాంటేజ్, అశ్వదళం బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద సైన్యాన్ని తీసుకొని ఈ సింధు ప్రాంతం మీద దండెత్తారు, సింధు ప్రాంతం మీద అటాక్ చేస్తారు. ఆ టైంలో దాహిర్ ఉంటాడు. ఈ ఇన్వాజన్ ఎప్పుడు జరిగిందంటే అరబ్ ఇన్వాజన్ 712 CEలో ఈ సింధు ప్రాంతం మీద అరబ్బులు. కాబట్టి మొట్టమొదటిసారిగా భారతదేశం మీద దండెత్తినటువంటి ముస్లింలు ఎవరంటే అరబ్బులు.